క్లెఫ్ట్ లిప్ అంటే ఏంటంటే నథింగ్ బట్ గ్రహణం మొర్రి. గ్రహణం మొర్రి అంటే చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ లూనార్ ఎక్లిప్స్ ఆర్ సోలార్ ఎక్లిప్స్కి బయటికి వెళ్ళినప్పుడు వస్తుందని అనుకుంటారు. బట్ దట్ ఈస్ ఎ మిత్. యాక్చువల్గా అందుకు కాదు. దానికి క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్ రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అవి ఏమిటి అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉండొచ్చు, కన్సాంజెనియస్ మ్యారేజెస్ ఉండొచ్చు, మ్యాటర్నల్ అండ్ ప్యాటర్నల్ ఏజ్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్గా ఉంటాయి అనమాట. ఇంకోటి హెరిడిటరీ. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని క్లెఫ్ట్ లిప్ అండ్ ప్యాలెట్ డెవలప్మెంట్ డిఫెక్ట్స్తో పిల్లలు పుడతారనమాట. సో ఇవి ఎంతమందిలో ఉన్నాయి అంటే 1 in 600 పీపుల్లో 1 in 600 చిల్డ్రన్స్లో క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్ ఒక డిఫార్మిటీస్ మనం చూస్తాం. ఇది మోస్ట్ కామన్ ఫేషియల్ డిఫార్మిటీ అనమాట. సో ఇందులో మనకు అసలు క్లెఫ్ట్ లిప్ ఎలా ఫామ్ అవుతుందో నేను చూస్తాను ఇప్పుడు. క్లెఫ్ట్ లిప్ ఎలా చెప్తాను ఇప్పుడు. క్లెఫ్ట్ లిప్ ఎలా ఫామ్ అవుతుంది అంటే నథింగ్ బట్ మన ఫేషియల్ రీజన్లో 3 సెగ్మెంట్స్ ఉంటాయి అనమాట. అంటే పుట్టే ముందు 3 సెగ్మెంట్స్ ఉంటాయి. ఒకటి సెంట్రల్ సెగ్మెంట్స్, ఒకటి లాటరల్ సెగ్మెంట్స్. ఎప్పుడైతే సెంట్రల్ సెగ్మెంట్స్ కానీ లాటరల్ సెగ్మెంట్స్ ఫ్యూజ్ కాకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాన్ని క్లెఫ్ట్ లిప్ అంటారు. క్లెఫ్ట్ లిప్ అంటే నథింగ్ బట్ హోల్ ఫామ్ అవుతుంది అనమాట లిప్లో. అదే ఒక రూఫ్లో కనుక అలాగే సేమ్గా హోల్ ఫామ్ అవుతుంది, దాన్ని క్లెఫ్ట్ ప్యాలెట్ అంటారు. సో ఇది డెవలప్మెంటల్ డిఫెక్ట్ అనమాట. నథింగ్ బట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ఫ్యూజన్ టు ఫార్మ్ సెంట్రల్ అండ్ లాటరల్ సెగ్మెంట్స్ ఆఫ్ ద ఫేస్ లీడ్స్ టు క్లెఫ్ట్ లిప్ అండ్ ప్యాలెట్. ఏమేమి ఎఫెక్ట్ అవుతాయి అంటే స్పీచ్ ఎఫెక్ట్ అవుతుంది, నెక్స్ట్ చీవింగ్ ఎఫెక్ట్ అవుతుంది, అంటే నవ్వలేరు పిల్లలు. స్పీచ్, చీవింగ్ అండ్ అపీరెన్స్ అంటే ఫేషియల్ కాస్మోసిస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో దీనికి ట్రీట్మెంట్ చాలా ఉన్నాయి ఇప్పుడు. యాజ్ ఆఫ్ నౌ ట్రీట్మెంట్ చేసిన తర్వాత పేషెంట్ డెఫినెట్గా ఫుల్లీ కరెక్ట్గా అవుతారనమాట. సో లిటిల్ మైనర్ నెగ్లిజిబుల్ స్కార్తో బయటపడతారు అంతే తప్ప మిగతాదంతా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు. సో ఎర్లీ ట్రీట్మెంట్ గివ్స్ గుడ్ రిజల్ట్స్ అనమాట. సో వీటిలో ట్రీట్మెంట్కి ముందు మనం ఏం ఫాలో కావాలంటే రూల్ ఆఫ్ 10 అంటే నథింగ్ బట్ ఏజ్ చూడాలన్నమాట. 10 weeks ఆఫ్ ఏజ్లో 10 pounds ఆఫ్ వెయిట్ ఉండాలి, మళ్ళీ 10 HB ఉండాలన్నమాట. సో ఈ 3 కనుక కన్సిడర్గా అయితే దాన్ని మనం పేషెంట్కి సర్జరీస్ చేయొచ్చు. దాన్ని అప్రాక్సిమేట్గా క్లెఫ్ట్ లిప్ ఏమో 3 months ఆఫ్ ఏజ్లో చేయొచ్చు, క్లెఫ్ట్ ప్యాలెట్ ఏమో 8 to 9 months ఆఫ్ ఏజ్లో చేయొచ్చు అనమాట. అంటే ఇది ఒక స్టాండర్డ్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు ఒక క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్ ఉంటే ఆ పేషెంట్స్ 40% అనామలీస్తో పుట్టే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అంటే అదర్ దాన్ ఫేషియల్ డిఫార్మిటీ వేరే అనామలీస్ కూడా ఉంటాయి, లైక్ కార్డియాక్ డిఫెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో వీ హ్యావ్ టు కన్సిడర్ దోస్ థింగ్స్ ఆల్సో ఇన్ టు కన్సిడరేషన్. అండ్ మోస్ట్లీ క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్ ఉన్న పేషెంట్స్కి రికరెంట్గా ఇయర్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దాన్ని మనం స్మాల్ ట్యూబ్స్ ఇన్సర్ట్ చేస్తాం మిడిల్ ఇయర్లో. సో ఇన్ఫెక్ట్ కాకుండా ఉండడానికి ప్లస్ డెఫ్ని ప్రివెంట్ చేయడానికి. సో ఇవన్నీ మనం కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్ వచ్చేసరికి నేను చెప్పాను కదా, 3 monthsకి మనం క్లెఫ్ట్ లిప్ సర్జరీ చేస్తాం అండ్ 8 monthsకి క్లెఫ్ట్ ప్యాలెట్ సర్జరీ చేస్తాం. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ ప్రీ స్కూల్ సర్జరీస్ అని ఉంటాయి. అంటే ప్రైమరీ రైనోప్లాస్టీ ఇస్ నథింగ్ బట్ మళ్ళీ నోస్ కరెక్షన్ అనమాట. అంటే క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్తో పాటు ముక్కు కూడా వంకరగా పుడతారు అనమాట. వాళ్ళకు కూడా మనం ప్రైమరీగా చేస్తాము. దాని తర్వాత అడల్ట్ అయినప్పుడు కూడా రివిజన్ సర్జరీస్ చేస్తాం. దాన్నే ప్రైమరీ రైనోప్లాస్టీ అంటారు. అంటే ఇవన్నీ ప్రీ స్కూల్ సర్జరీస్. అంటే టు గెయిన్ అంటే చిల్డ్రన్కి కాన్ఫిడెన్స్ గెయిన్ చేయడానికి ఆ సర్జరీస్ చేస్తాం ఆ టైంలో. అంటే మెయిన్గా క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్ సర్జరీస్ వల్ల ఫంక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. ఆ ఫంక్షన్ మనం బ్రింగ్ బ్యాక్ వెనక్కి తీసుకురావాలి. మళ్ళీ హీ హ్యాస్ టు చీవ్, ఈట్ అండ్ అపియరెన్స్ షుడ్ బి గుడ్. ఇంకోటి ఏంటంటే కొందరికి డెంటిషన్ బాగా ఎఫెక్ట్ అవుతుంది. డెంటిషన్ బాగా ఎఫెక్ట్ అయ్యే ఏజ్ ఏంటంటే 9, 10, 11, 12 years ఆఫ్ ఏజ్ వచ్చినప్పుడు మిక్స్డ్ డెంటిషన్ ఉంటుంది. ఆ టైంలో ఈ క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్ ఉన్న పేషెంట్స్కి టూత్ అవకతవకలుగా ఉంటాయి అనమాట. అంటే క్రౌడింగ్ అట్లాగా ఉంటుంది, స్పేస్ ఉండదు. సో గ్యాప్ కూడా ఉంటుంది. దానికి ఏం చేస్తామంటే మనం ఇలియాక్ క్రెస్ట్ అంటే ఇక్కడ మన తుంటి భాగం నుండి తీసి ఎముక తీసి అక్కడ బోన్ బిల్డప్ చేస్తాం, అంటే బోన్ ఫిల్ చేస్తాం అనమాట ఆ డిఫెక్ట్ని. దాన్ని SABG అంటారు. దాన్ని సెకండరీ ఆల్వియార్ బోన్ గ్రాఫ్టింగ్ అంటారు అనమాట. నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసరికి ఏంటంటే రైనోప్లాస్టీ. అడల్ట్ స్టేజ్లో రైనోప్లాస్టీ చేస్తాం. సో ఇవన్నీ కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఒక 16 years వరకు పేషెంట్ తరువుగా డాక్టర్స్ విజిట్ చేస్తూ ఉండాలి. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చిన్నపిల్లలకి ఫీడింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఆ ఫీడింగ్కి స్పెషలైజ్డ్ నిపుల్స్ ఉంటాయి అనమాట. ఆ నిపుల్స్ మదర్కి ట్రైన్ చేసి ఫీడింగ్ ప్రాపర్గా ఇస్తే న్యూట్రిషన్ బాగా ఉంటే బోన్ గ్రోత్ కూడా బాగుంటుంది అనమాట. దిస్ ఈస్ కాల్డ్ క్లెఫ్ట్ లిప్ అండ్ ప్యాలెట్ సర్జరీస్.